తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యశోధర మరణించింది లగాయత్తు. అత్తగారే తల్లిలా మారి తనని ఓదార్చడం, పిల్లల విషయంలో తనకి చేదోడు వాదోడుగా ఉండడం అతను ఇంకా మర్చిపోలేదు. అలాంటి సువర్ణవల్లి తమని వదిలి స్వగ్రామానికి వెడతాననడం దయాకర వర్మకే సుతరాము నచ్చలేదు. అందుకే ఆవిడని అంతగా బతిమలాడుతున్నాడో. కానీ అల్లుడి ప్రతిపాదనని ఆవిడ అంగీకరించలేదు. నేనిప్పుడు వెళ్ళకపోతే అక్కడ ఉన్న ఎకరాల కొద్దీ పొలాలు, అజమాయిషి, శిస్తు వసూళ్ళు ఇవన్నీ చూసేవారెవరు? యజమానుల పర్యవేక్షణ లేదనిపించిన మరుక్షణం కౌలుదారులు కూడా వ్యవసాయం సరిగ్గా చేయరు. అప్పుడు రాబడి తగ్గిపోతుంది. దాన్ని సాకుగా చూపి మనకి ఇవ్వాల్సిన శిస్తు ఎగ్గొట్టాలనే చూస్తారు తప్ప వాళ్ల పెట్టుబడి తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. అంచేత నేను వెళ్ళి తీరాలి. మెల్లగా అయినా చాలా దృఢంగా చెప్పిందావిడ. దానికి సహితం దయాకర వర్మ అంగీకరించలేదు. రాబడి తగ్గిపోయిందని బాధపడటానికి ఇప్పుడు మనకి వచ్చిన లోటేమిటి? ఏం లేదా పోదా? మీకు ఆదాయం లేకపోతే నా వైపు నుంచి వచ్చే ఆదాయం ఎలాగూ ఉంది, అది చాలు కదా మన పోషణకి. ఏం నాదంతా మీది కాదనుకుంటున్నారా ఏమిటి? అంటే మీ అమ్మాయి పోయిన మరుక్షణమే నేను మీకు పరాయివాణ్ణైపోయానన్నమాట. నిష్ఠూరమాడాడు. ఆ మాటలు అంటున్నప్పుడు ఎంత అణచుకున్నా అతని గొంతులోని బాధ దాగలేదు. ఆ మాటలకి పెద్ద ఆవిడ విలవిల్లాడింది. అయ్యయ్యో, మీరలా అనకండి. నాకు కొడుకైనా అల్లుడైనా మీరే. అలా ఎందుకు ఆలోచిస్తారు? నిజం చెప్పాలంటే నా ఉద్దేశం అది కాదు. అసలు ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ ఆవిడ మాటలకి ఈసారి త్రిపుర అడ్డు తగిలింది. ఇంత వాగ్వాదం జరుగుతున్నా అంతా వింటూ కూడా తను ఏమీ మాట్లాడకపోవడం బావుండదు అనుకుందో ఏమో. అప్పటికీ ధైర్యం చేసింది. పినతల్లిగారు, నేనిలా అంటున్నానని అన్యథా భావించకండి. అసలు మీ అల్లుడు నన్ను వివాహం చేసుకున్నదే ఈ పిల్లల యోగక్షేమాలు చూడడం కోసం. అలాంటి నేను గృహప్రవేశం చేసి చేయగానే వాళ్ళని మీతో పంపిస్తే లోకం ఏమనుకుంటుంది? సవతి తల్లి వచ్చింది, పిల్లల్ని బయటకు పంపేసింది అనుకోరు? నిలదీసింది. ఆ మాటకి చిన్నగా నవ్వింది సువర్ణవల్లి. కానీ నువ్వు నాతో పంపుతున్నది పిల్లలందరినీ కాదుగా, కొందర్నేగా. అయినా లోకం గురించి మనకెందుకు? పడడం ప్రారంభిస్తే ఎన్నింటినైనా విసురుతుంది. మనం లోకం కోసం బతకడం లేదు, బతకకూడదు. మన కోసం మనం బతకాలి, బతుకుతున్నాం. కనుక ఇందులో తప్పేమీ లేదు. అంతకంతా ధీటుగా జవాబిచ్చింది సువర్ణవల్లి. అయినా త్రిపుర సమాధాన పడలేదు. అది కాదండి, అసలు నా బాధ లోకం కోసం కూడా కాదు, కేవలం పిల్లల కోసమే. నేను ఇంటికి ఇల్లాలని అయిందే వాళ్ళ కోసం కనుక ఇందులో ఏ ఒక్కరిని వదిలి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి నేను వాళ్ళని మీతో పంపలేను, పంపనివ్వను. క్షమించండి అనేసింది. కళ్ళ నీళ్లతో గద్గద స్వరంతో ఆమె అంత గట్టిగా చెబుతుంటే చూస్తున్న సువర్ణవల్లి ఇదంతా నిజంగా నిజమే అయితే చాలా బాగుంటుంది అనుకుంటుంటే ఒకవైపు ఆనందం, ఒకవేళ ఇదంతా నటన అయితే తక్షణ కర్తవ్యం అనుకుంటుంటే మరోవైపు ఆవేదన రెండూ ఏకకాలంలో కలిగాయి. ఏదేమైనా పిల్లల్ని తనతో తీసుకువెళ్ళడానికే నిశ్చయించుకున్నాక ఇక వెనకడుగు వేయదలుచుకోలేదామె. కానీ త్రిపుర పట్టు చూస్తుంటే తన ఉద్దేశం నెరవేరేటట్టు కనిపించకపోవడంతో ఒక్క క్షణం కర్తవ్యం పాలుపోలేదావిడకి. ఏమిటి చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో మెరుపులా తోచింది ఓ అద్భుతమైన ఉపాయం. అంతే, పిల్లల్ని వదిలి త్రిపుర దగ్గరికి నడిచింది. పిల్లల కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆమె కన్నీరు తుడిచి దగ్గరికి తీసుకుని గుండెకు హత్తుకుంది. పిచ్చిదానా, నాకు యశోధర ఎంతో, నువ్వు అంతే. ఇంకా చెప్పాలంటే ఏ క్షణంలో నువ్వు ఈ ఇంటి ఇల్లాలుగా అడుగు పెట్టావో ఆ నిమిషం నుంచే నీలో యశోధరని చూడడం అలవాటు చేసుకున్నాను. కాబట్టి కనకపోయినా నేను నీకు తల్లినే. అందుకే కొత్తగా మొదలైన నీ దాంపత్య జీవితంలో ఎలాంటి అసంతృప్తులు ఉండకూడదనే నేను ఈ కడసారపు పిల్లల్ని నాతో తీసుకువెడతానంటున్నది. ఎందుకంటే పెద్ద పిల్లలు ముగ్గురు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి సహాయంగా పరిచారికలు ఎలాగూ ఉంటారో. ఈ చిన్నపిల్లలే మన పర్యవేక్షణ లేకుండా దాసీల చేతిలో సర్దుకోలేరు.
కొత్తగా పెళ్ళైన దానివి, కొత్తగా వచ్చిన నీకు ప్రస్తుతం అల్లుడుగారి సుఖ సంతోషాలు ముఖ్యం, కానీ పిల్లల ఆలనా పాలనా కాదు కదా. కనుక కొన్నాళ్ళు నువ్వు నీ దాంపత్య జీవితంలోని మధురానుభూతులను పూర్తిగా ఆస్వాదించాక అప్పుడు నేనే పిల్లల్ని తెచ్చి నీకు అప్పగించి పెడతాను. అందాక నువ్వు సుఖపడి అల్లుడుగారిని కూడా సంతోషపెట్టు. నా మనసులో ఉన్న అసలు ఉద్దేశం ఇదే. ఇది నీకు నచ్చకపోతే చెప్పు, పిల్లల్ని ఇక్కడే ఉంచేసి నేను మాత్రమే వెడతాను అంది ఆమె తల నిమురుతూ. కడుపు నిండా ఉన్నది పగే అయినా ఆ విషానికి ప్రేమ అనే పంచదార పూత పూసి తినిపిస్తే దాన్ని ఎలాంటి వాళ్ళైనా సరే గుటుక్కున మింగేస్తారు. పగతో సాధించలేనిది ప్రేమతో అవలీలగా సాధించవచ్చు అన్న నిజానికి నిదర్శనంగా సువర్ణవల్లి అంత తీయగా అనునయంగా నచ్చజెప్పాక ఇక కాదనలేకపోయింది త్రిపుర. కాదు, అలా కనిపించిందంతే. నిజానికి తన నవదాంపత్య జీవితానికి చిన్నపిల్లలు అడ్డంకులవుతారేమోనన్న భయం, అనుమానం ఆమెకు కూడా లోలోపల లేకపోలేదు. త్రిపుర ఒప్పేసుకోవడంతో కొత్త భార్య కొత్త సుఖాల మోజులో ఉండడం వల్ల ఇక దయాకర వర్మ కూడా అత్తగారికి అడ్డు చెప్పలేదు. ఆ విధంగా తన మార్గాన్ని నిరాటంకం చేసుకుని జలంధర, వసుంధర, విరాజితలు ముగ్గురిని తీసుకుని తన స్వస్థలానికి పయనమైంది సువర్ణవల్లి. వెళ్లే ముందు తనకి అత్యంత నమ్మకస్తురాలు యశోదరికి అరణపు దాసిగా వచ్చిన నవనీతకి పెద్ద పిల్లల బాధ్యత అప్పగించి రావడం మర్చిపోలేదావిడ. దాని ప్రకారం తన పరోక్షంలో త్రిపుర వాళ్ళని ఎలా చూసుకుంటుందో అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనించి అవన్నీ పొల్లుపోకుండా సువర్ణవల్లి చెవిన వేయడమే ఆమె పని. ఖచ్చితంగా చెప్పాలంటే నవనీత చేయాల్సింది గూఢచర్యం. దానికి ఆమె మహదానందంగా ఒప్పుకోవడంతో తృప్తిపడి నిశ్చింతగా ఇంటి ముఖం పట్టింది సువర్ణవల్లి. ముగ్గురు మనవరాళ్ళని దగ్గర పెట్టుకొని అన్నీ తానే అయ్యి వాళ్ళకి మంచి చెడ్డలు నేర్పుతూ రోజులు వెళ్లదీస్తోంది సువర్ణవల్లి. మధ్య మధ్య నవనీత ధర్మమా అని రాజమహలులో చీమ చిటుక్కుమన్న విషయం కూడా ఆవిడ చెవిని చేరుతోంది. రోజులు ఇలాగే గడిచిపోతే చాలనుకుంటున్న తరుణంలో సువర్ణవల్లి దగ్గరున్న ముగ్గురు మనవరాళ్లలో పెద్దదైన జలంధరికి చదువుకోవాలన్న బుద్ధి పుట్టింది. ఆ మాటే ఓ రోజు సువర్ణవల్లిని అడిగేసింది. ఏమిటమ్మమ్మా, మా రాజమహల్లో అయితే తండ్రిగారు మా కోసం రోజు బోలెడు మంది గురువుగారులని తెప్పించేవారు. పొద్దున్నే ఆలు నేర్పడానికి ఒక గురువుగారు, భోజనాల వేళకి కొంచెం ముందు సంస్కృతం నేర్పడానికి మరో గురువుగారు, సాయం సంధ్య వేళ సంగీత నృత్యాలు నేర్పడానికి ఇంకో గురువుగారు, మొత్తం 4 వచ్చేవారు. మరి ఇక్కడేమిటి, ఒక్కరూ రావట్లేదు మాకోసం? ఏం, ఈ ఊర్లో గురువులు ఎవరూ లేరా అంటూ. అప్పుడు తెలిసిందావిడకి ఇన్నాళ్ళు తను మనవరాళ్ల భద్రత కోసమే ఆలోచిస్తూ వాళ్ల చదువు సంధ్యల సంగతిని విస్మరించిందని. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్నట్టు సువర్ణవల్లి వంటి జమీందారిని తలుచుకుంటే గురువులకేం లోటు. అందుకే ఆవిడ కబురు పంపడమే ఆలస్యం. పిల్లలకి చదువు చెప్పడం కోసం 1కి 4 సిద్ధమయ్యారు. వారిని బాగా పరీక్షించి అర్హులు అనదగ్గ వారిని ఎంపిక చేసి పిల్లల విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టింది సువర్ణవల్లి. ఆడపిల్లలకి గురువులని చూసే ముందు తను చేస్తున్న ఆ ప్రయత్నాలని దయాకర వర్మకి తెలియజేసి తండ్రిగా అతడి అనుమతిని తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు సువర్ణవల్లి. ఆడపిల్లల చదువుల కోసం అత్తగారు పడుతున్న ఆరాటానికి దయాకర వర్మ ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. కానీ పిల్లలకి చదువులు చెప్పేందుకు గాను దివానంలోనికి వచ్చే వారంతా ఆడవారే అయ్యుండాలి అన్న షరతుతో కూడిన ఒక వర్తమానాన్ని మాత్రం పంపాడతను. అల్లుడి షరతులో ఎలాంటి అభ్యంతరము, ఆక్షేపణ కనపడకపోవడంతో సువర్ణవల్లి కూడా అందుకు అంగీకరించింది. అంతే తప్ప వివాహమైన కొత్తలో తన కూతురు యశోధర చిత్రలేఖనం మీదున్న మక్కువతో దాన్ని నేర్చుకోవాలని ఉబలాట పడినప్పుడు చిత్రలేఖనం నేర్పేందుకు గాను భార్య కోసం అతడు మగ గురువునే నియమించాడని, ఆయన ఒక్కడితోనే ఆపకుండా యశోధరకి ఆ విద్యలోని మెలకువలన్నీ తెలిపేటందుకు గాను ఎంతెంతో ధనాన్ని వెచ్చించి ఇంకా ఎక్కడెక్కడి నుంచో చాలామంది నిష్ణాతులైన చిత్రకారులను రప్పించాడని, వారందరూ పురుషులేనన్న నిజాన్ని ఆవిడ మర్చిపోయింది. అసలు దయాకర వర్మ అంటేనే మూర్తీభవించిన మంచితనం, ఔన్నత్యం. కనుకనే అతను ఆడామగ పరిచయాలను ఏనాడు దోషదృష్టితో చూసేవాడు కాదు. పైగా స్త్రీల పట్ల అతనికి గౌరవం కూడా ఎక్కువే. కనుకనే ఏనాడు ఒక గిరి గీసి కొన్ని ఆంక్షలు విధించి వాటికి కట్టుబడమని యశోదరిని కూడా ఒత్తిడి చేయలేదు అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించింది సువర్ణవల్లి.
కనుకనే అంత ఉన్నతంగా ఆలోచించే అతడు నేడు కొత్తగా ఇలాంటి ఆంక్ష పెట్టడానికి కారణమేమిటి అన్న అనుమానం ఆవిడికి రాలేదు. ఒకవేళ ఆ అనుమానమే కలిగి ఇంకొంచెం లోతుగా పూర్వాపరాల్లోనికి వెళ్ళి విషయాన్ని శోధించి ఉంటే దయాకర వర్మ చెప్పిన మాటల్లోని నిజమెంతో, ఈ వర్తమానం వెనుకగల అసలు సూత్రధారులెవరో ఆవిడికి ఖచ్చితంగా తెలిసి ఉండేది. ఆ తర్వాత జరిగే కథే వేరుగా ఉండేది. కానీ వయోభారమో లేక కూతురు దూరమైందన్న మనోవేదనో కానీ సువర్ణవల్లి అంత దూరం ఆలోచించలేదు. ఆపు నిలుపు లేకుండా ఆమె చెప్పుకుపోతుంటే చెవులప్పగించి వింటూ గుడ్డి గొర్రెలా కాదు కసాయివాడి వెంట వెడుతున్న మేకలా తలంచుకొని ఆమెని అనుసరిస్తున్నట్లున్న భార్గవికి ఎందుకో తెలియదు కానీ ఒక్క క్షణం చప్పున మత్తు వీడినట్టయింది. తల విదిలించి చుట్టూ చూశాడు. పరిసరాలు మొత్తం చిమ్మ చీకటితో నిండి ఉన్నాయి. ఆ నిశీధిలో కీచురాళ్ల రొద చాలా భయంకరంగా వినిపిస్తోంది. వాటికి వంత పాడుతున్నట్టుగా మధ్య మధ్యలో గొంతు చించుకుంటున్నాయి. చుట్టుపక్కల చెట్లలో ఉన్న గుడ్లగూబలు, ఆ చెట్లు సైతం జుట్లు విరబోసుకొని మీదికి వంగుతున్న దయ్యాల్లా పరమ భీకరంగా కనిపిస్తున్నాయి. హఠాత్తుగా కళ్ల ముందు సాక్షాత్కరించిన ఆ భీతావహ వాతావరణాన్ని గమనించి నిజంగానే జడుసుకున్నాడు భార్గవ్. ఎంత ప్రయత్నించినా అసలు తనెక్కడున్నాడో ఎటు పోతున్నాడో తెలియకపోవడంతో బెదిరిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? భయంగా అడిగాడు. జవాబు చెప్పలేదామె. పోనీ ఎటుపోతున్నావు? కనీసం అదేనా చెప్పు అర్థించాడు. బదులుగా పకపక నవ్విందే కాని సమాధానం ఇవ్వలేదు. అధమపక్షం నువ్వు చెప్పబోయే కథ ఎప్పటికి పూర్తవుతుందో పోనీ అదేనా చెప్పు బతిమలాడాడు. అప్పుడు పెదవి విప్పిందామే. నీకు కథ ఎంతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, ఈ వివరాలన్నీ కావాలా? లేక నేను చెబుతున్న కథని నిరంతరాయంగా వింటూ ఊర్లోకి చేరుకోవడం కావాలా? ఏది ముఖ్యం? నిలదీసింది. ఆమె మాటలు వింటుంటే తెలియకుండానే తనేదో వలలో ఇరుక్కున్నట్టుగా అనిపించింది అతనికి. ఆ క్షణంలోనే మరో విషయం కూడా స్పష్టమైంది. తను తిన్నగా క్షేమంగా ఇంటికి చేరుకుని మళ్ళీ తన వాళ్ళని చూసుకోవాలంటే తలెత్తకుండా ఆమెని అనుసరించాలి. నోరెత్తకుండా ఆమె చెప్పేది వినాలి. మధ్యలో అడ్డు తగలకుండా ఆమె చెబుతున్న కథని పూర్తి కానివ్వాలి. అప్పుడు ఆ తర్వాత మాత్రమే జీవంతో ఉండి తను తన వాళ్ళని చూసుకోగలిగేది అనిపించింది. ఆ ఆలోచన మనసులో ప్రవేశించడమే ఆలస్యం. భార్గవ్కి భయం వేసింది. ఆ భీతిలో గొంతెండిపోయింది. దాహంగా అనిపించింది. వీపుకి తగిలించుకున్న బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది. దాని నిండా నీళ్లున్నాయి. కానీ తీసుకుని తాగే దమ్మే లేదు. ఏం చేయాలరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ ఆమె చెప్పడం కొనసాగించింది. ఒక్కోసారి ముందు జాగ్రత్త అనుకుంటూ కొందరు తీసుకునే అతి తెలివి నిర్ణయాలు, అతి జాగ్రత్త పనులే అసలు లొసుగులుగా మారి భవిష్యత్తులో జరగబోయే అతి పెద్ద పొరపాట్లకి అంకురార్పణ అవుతాయి. ప్రస్తుతం జలంధర, వసుంధర, విరాజితల చదువు కోసం ఏర్పాటు చేసిన ఆడగురువుల విషయంలో కూడా అదే జరిగింది. ముఖ్యంగా నాట్యాచారిణి కల్పలతది ఇందులో కీలక పాత్ర. కల్పలతది బాగా బతికి చెడిన కుటుంబం. ఒకప్పుడు 10 ఊళ్ళని సైతం పోషించగల సమర్థత కలిగిన వారిగా పేరు మోసిన ఆ కుటుంబం అపాత్ర దానాల వల్ల, నమ్మక ద్రోహాల వల్ల ఆర్థికంగా చితికిపోయి వీధుల పాలయింది. అప్పటికి కల్పలతకి సరిగ్గా 18 ఏళ్ళు. కుటుంబం పూట గడవని పరిస్థితుల్లో పడేసరికి మొదట ఆమె చాలా ఆందోళన పడింది. ఒకానొక సమయంలో ధైర్యం కోల్పోవడంతో ఆత్మహత్య చేసుకుందామనుకుంది. కానీ ఆఖరి క్షణంలో తన వారి కోసం, ముఖ్యంగా వంశోద్ధారకుడైన తమ్ముడి కోసం గుండె దిటవు చేసుకుని ఉదర పోషణ కోసం ఏదైనా గౌరవప్రదమైన పని దొరుకుతుందేమోనని ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆమె చెవిన పడింది సువర్ణవల్లి నాట్యం నేర్పే నిష్ణాతులైన ఆడవారు కావాలంటూ చేసిన ప్రకటన. అది ఆమె పాలిట చీకట్లో చిరుదీపంలా అనిపించడంతో వెంటనే వచ్చి సువర్ణవల్లిని కలిసి ఆవిడ పెట్టిన పరీక్షలో నెగ్గి జలంధర, వసుంధర, విరాజితలకు నాట్యాచారిణిగా నియమితురాలైంది. అలా వాళ్లకు విద్య నేర్పేందుకు వచ్చే మొదటి రోజునే రాణివాసం ఎలా ఉంటుందో నేను చూస్తాను అంటూ తమ్ముడు ముచ్చటపడడంతో సువర్ణవల్లి అనుమతి పొంది అతడిని కూడా తన వెంట తీసుకుని వచ్చింది కల్పలత. ఆ తమ్ముడే బాసురవర్మ.
అక్క కల్పలత చెయ్యి పట్టుకుని భయం భయంగా బెదురుచూపులు చూస్తూ మహల్లోనికి అడుగుపెట్టిన బాసురవర్మని చూడగానే ఆడపిల్లలు ముగ్గురికి తమాషాగా అనిపించింది. చిత్ర విచిత్రంగా ఉన్న అతడి హావభావాలు చూసేసరికి నవ్వు వచ్చింది. అంతే, బాసురవర్మని చూస్తూనే పకపక నవ్వేశారు ఆ ముగ్గురు. తనని చూసి వాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలియకపోయినా ఆడపిల్లలు నవ్వుతున్నారు కాబట్టి తను నవ్వేశాడు బాసురవర్మ. చిన్నపిల్లలైన ఆ నలుగురి నవ్వుల్ని చూసి తాము ముచ్చటగా నవ్వుకున్నారు సువర్ణవల్లి, కల్పలత. అది మొదలు ముగ్గురు అక్క చెల్లెళ్ళకి ఆప్తుడు, ప్రాణమిత్రుడు అయిపోయాడు బాసురుడు. ముఖ్యంగా అందరికంటే చిన్నదైన విరాజితకైతే మరింత దగ్గరయ్యాడతను. అప్పటికి ఆమెకి 5 ఏళ్ళు, బాసురవర్మకి 8 ఏళ్ళు. కడసారపు అక్కచెల్లెళ్ళు ముగ్గురులోకి పెద్దదైన జలంధరకి 9, వసుంధరకి 7 ఏళ్ళు. నలుగురు వయసులో కొంచెం దగ్గరగా ఉండడంతో అందరికీ మధ్య మంచి సయోధ్య ఏర్పడింది. వాళ్ళ మధ్య అంకురించిన ఆ స్నేహం వయసుతో పాటే పెరగనారంభించింది. అయితే ఈ విషయాలేవి దయాకర వర్మకి గాని త్రిపురకి గాని తెలియనే తెలియవు. తెలుసుంటే అప్పుడు కథ మరో విధంగా ఉండేది. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఆ చక్రంతో పాటు మనుషుల జీవితాల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకోసాగాయి. ముఖ్యంగా దయాకర వర్మ, త్రిపుర జీవితాల్లో జరిగిన మార్పేమిటంటే, వివాహమైన 2 ఏళ్ల తర్వాత మొదటిసారి త్రిపుర గర్భం దాల్చింది. అది విన్న తర్వాత దయాకర వర్మ ఆనందానికి అవధుల్లేవు. ఆ హద్దులు ఎంతగా దాటిపోయాయంటే, అంతకుముందు యశోధర సంతానంగా ఉన్న 7 ఆడపిల్లల బాగోగులు సైతం మర్చిపోయేంతగా. త్రిపుర నెల తప్పిన మరుక్షణం నుంచే ఈసారి తమకి వంశోద్ధారకుడే పుడతాడన్న ఆశతో, నమ్మకంతో ఎన్నెన్నో ఆశా సౌధాలు నిర్మించుకోసాగాడు దయాకర వర్మ. భార్య, ఆమె కడుపులో రూపుదిద్దుకుంటున్న బిడ్డ శ్రేయస్సు కోసం పూజలు, హోమాలు, జపాలు, దానధర్మాలు కూడా ప్రారంభించాడు. అది గమనించిన త్రిపుర మురిసిపోయింది. నిజంగానే అంతా సవ్యంగా జరిగి తన కడుపున మగ శిశువు పుడితే ఇక దయాకర వర్మ ఆడపిల్లల సంగతి మర్చిపోవడం ఖాయమన్న నమ్మకం కూడా కలిగింది. అనుకున్నది అనుకున్నట్టే జరిగితే జమీ మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుందామన్న నిర్ణయాన్ని కూడా తీసేసుకుంది త్రిపుర. ఆమె ఆ ఆనందంలో ఉండగానే అనూహ్యంగా త్రిపురకి గర్భపాతమైంది. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 4 సంవత్సరాల పాటు 6 సార్లు. ప్రమద్వర, ప్రియంవద, అలంకృత పెద్దవాళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరుగా ఎదిగి రావడంతో వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు దయాకర వర్మ. అతడా ప్రయత్నం తలపెట్టగానే మీ సంబంధం మాకు కావాలి అంటూ వరుడి తరపు వారు వారంతట వారే రావడం, ఆ వచ్చిన వారు త్రిపురకి అన్ని విధాలా నచ్చడం, దాంతో ఆమె మాట మీద కుమార్తెల వివాహం వారితోనే జరిపించడం. ఆ విధంగా ఎదిగిన ఆడపిల్లలు 4 పెళ్లిళ్ళయి అత్తగారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ హడావిడిలోనే పిల్లలతో సమానంగా తాను గర్భం దాల్చిన వాళ్లతో సమానంగా పిల్లల్ని కనలేకపోయింది త్రిపుర. ఆ దౌర్భాగ్యం తనకి ఎందుకు సంప్రాప్తించిందో తెలియకపోయినా పదే జరుగుతున్న గర్భస్రావాలతో విసిగెత్తిపోయింది. ఒకవైపు తన కళ్ళ ముందే పిల్లలు తల్లులు కావడం, పసిబిడ్డలతో కళకళ్లాడుతూ తిరగడం, తను మాత్రం తల్లి కాకుండా అలాగే ఉండిపోవడంతో సవతి పిల్లలందరి మీద చెప్పరానంత ద్వేషం కూడా పుట్టిందామెకి. ఆ కోపాన్ని ఎవరి మీద ఎలా చూపాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు వ్యవహరించసాగింది త్రిపుర. ఆ అక్కస్తోనే తండ్రికి పిల్లలకి మధ్య అనవసరమైన స్పర్ధలు సృష్టించి వాటిని కొద్దిగా పెంచనారంభించింది. అందుకు కారణాలు 2. ముందు దయాకర వర్మకి ఆడపిల్లల మీద ద్వేషం పుట్టిస్తే అతడు ఒంటరివాడవుతాడు కనుక ఎప్పటికీ అతడికి భార్యగా తనే దిక్కవుతుంది. అప్పుడిక అతడు తన మాట జవదాటడు కాబట్టి ఆస్తి మొత్తం తనదే అవుతుంది. ఇది మొదటి కారణం. తనకి కనుక పురుష సంతతి కలగకపోతే పెద్ద కూతురు ప్రమద్వరకి పుట్టిన మగబిడ్డే జమీ మొత్తానికి ఉత్తరాధికారి అవుతాడు. అదే జరిగితే చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమతో ప్రమద్వర జమీ మొత్తాన్ని అందరికీ పంచుతుంది. అప్పుడు సైతం ఆస్తి మొత్తం ఆడపిల్లలదే అవుతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే తండ్రి కూతుళ్ల మధ్య పుట్టిన విభేదాలను సాకుగా చూపించి సవతి పిల్లలకి ఆస్తి ఇవ్వకుండా మొత్తం తన అధీనంలోనే ఉంచేసుకోవచ్చు. అప్పుడు ఏ సిరి సంపదలు చూసి తను దయాకర వర్మకి భార్యగా వచ్చిందో అవన్నీ తనకే దక్కడం ద్వారా తన కల నెరవేరుతుంది. ఇది 2వ కారణం.
కానీ దయాకర వర్మ అందరి విషయంలో త్రిపుర మాట విన్నా విరాజిత దగ్గరికి వచ్చేసరికి ఆమె మాటల్ని త్రోసిపుచ్చేవాడు. నిజానికి విరాజిత గర్భాన ఉండగా యశోదర కడుపులో ఉన్నది ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడే ఎందుకు కాకూడదు అన్న ఆశతో ఆ బిడ్డ మీద అపరిమితమైన ప్రేమని పెంచుకున్నాడతను. తీరా ప్రసవం అయ్యి ఈసారి కూడా ఆడపిల్లే పుట్టింది అని తెలిసినా పుట్టిన ఆ పిల్ల మీద ఇష్టాన్ని తగ్గించుకోలేకపోయాడు. ఆ విధంగా దయాకర వర్మ దృష్టిలో మిగిలిన ఆడపిల్లలు 6 ఒక ఎత్తు, ఆఖరున పుట్టిన విరాజిత ఒక్కతి ఒక ఎత్తు. ఇదిగో ఈ ధోరణే త్రిపురలో భయాన్ని, అభద్రతని పుట్టించింది. ఎందుకంటే తనకి మగబిడ్డ పుట్టనందున దయాకర వర్మ విరాజిత పైన గల ప్రేమతో ఆమెని భర్తతో సహా రాజమహల్లోనే ఇల్లరికం పెట్టుకుంటే అప్పుడు కూడా ఇక తన ఆటలు సాగకపోయే ప్రమాదం ఉందని ఆమెకొక భీతి పట్టుకుంది. ఆశంకతోనే తన ఆశలకి, ఆశయాలకి విరాజితే పెద్ద అడ్డంకిగా తోచింది ఆమెకి. ఇదంతా జరిగేసరికి మిగిలిన జలంధర, వసుంధరల వివాహాలు కూడా అయిపోయాయి. ఇక మిగిలింది విరాజిత. ఎలాగైనా సరే దయాకర వర్మకి ఆమె మీద ద్వేషం పుట్టించాలనుకుంది. అందుకు ఒక పటిష్టమైన ప్రణాళికని రూపొందించింది కూడా. అందులో భాగమే ఆ రోజు ఆమె దయాకర వర్మతో అన్న మాటలు. ఎంతో ఆశ, అంతలోనే నిరాశ. ఏమిటి నాకీ బాధ? ప్రతిసారి నెల తప్పానని అనుకోవడం, సంబరపడడం, పండంటి బిడ్డ పుడతాడని కలలు కంటూ అవి నిజమవుతాయని అనుకునే లోపలే గర్భం పోవడం. నేనే నరకాన్ని భరించలేను. నాకసలు మాతృత్వము వద్దు, పిల్లలు వద్దు. ఇలా గర్భాలు పోగొట్టుకుంటూ పోయిన ప్రతిసారి ఏడుస్తూ బతికే కంటే గొడ్రాలుగా బతకడం మంచిది. కనుక నాకిక సంతానం వద్దు. ఉన్న ఆడపిల్లల్నే చూసుకుంటూ హాయిగా గడిపేస్తాను. కడుపున పుట్టకపోతేనే వాళ్ళు నా పిల్లలేగా. ఇక ఈ విషయంలో మీరు నన్ను వంశోద్ధారకుడి కోసం ఒత్తిడి చేయవద్దు. నన్నిలా వదిలేయండి అంటూ భీష్మించుకొని కూర్చుంది త్రిపుర. ఏనాటికైనా ఆమెకి గర్భం నిలవకపోతుందా? ఎప్పటికైనా ఒక వంశోద్ధారకుడు కలగకపోతాడా అన్న ఆశతో ఉన్న దయాకర వర్మకి ఆమె మాటలు పిడుగుపాటుల్లా తోచాయి. ఇటు తన ఆశను చెంపుకోలేక, అటు ఇల్లాలి నిర్ణయాన్ని ఆమోదించలేక సతమతమవుతున్న తరుణంలోనే బంధువులెవరో సూచించారు. ఒకసారి మీ ఇద్దరి జాతకాలు జ్యోతిష్యులకు చూపించండి. అప్పుడు దోషం ఎవరి జాతకంలో ఉందో తేలిపోతుంది. దానిని బట్టి పరిహారాలు చేస్తే మగ సంతానం కలిగే అవకాశం ఉండవచ్చు అంటూ. దిక్కుతోచక ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ పట్టు దొరికినా చాలనుకుంటాడో. ఆ సమయంలో ఆ సలహా విని దయాకర వర్మ కూడా అలాగే అనుకున్నాడు. వెంటనే జ్యోతిష్కులను పిలిపించి జాతకాలను పరిశీలించమన్నాడు. ఆ వచ్చిన వాళ్ళు ఉద్దండ పండితులు. అందుకే దయాకర వర్మ దంపతులవే కాక మొత్తం ఆడపిల్లలందరి జాతకాలను కూడా కూలంకషంగా పరిశీలించి చూశారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి దోషం ఎవరి జాతకంలో ఉందో. అందరి జాతకాలు చూసి ఫలితాలు వెల్లడించడానికి వెనకాడుతున్న జ్యోతిష్య పండితులను చూస్తుంటే దయాకర వర్మకి సందేహం కలిగింది. పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్పండి. మేమేమీ అనుకోం, అపార్థం అసలే చేసుకోం అంటూ వారిని ప్రోత్సహించాడు. అయినా పండితులు పెదవి కదపలేదు. పర్వాలేదు, సెలవియ్యండి. ఈసారి త్రిపుర రెట్టించింది. అప్పుడు నోరు విప్పాడు ప్రధాన పండితుడు. అమ్మా, మీరింతగా అడుగుతుంటే చెప్పకుండా ఉండడం మా తరం కాదు. కానీ ఈ విషయం విన్న వెంటనే జమీందారు గారు ఆవేశపడో ఆగ్రహించో మాకేమైనా. ఆ తర్వాత ఆ మాటను ఎలా పూర్తి చేయాలో తెలియక అర్థోక్తిలో ఆపేశాడు. వాళ్ల భయం దయాకర వర్మకి అర్థమైంది. మీరింతగా భీతిల్లవలసిన అగత్యం లేదు. మా కర్మకి మీరెలా కర్తలవుతారు? కేవలం జాతక పరిశీలన కోసం మిమ్మల్ని పిలిపించాం. పరిశీలించి ఉన్నదున్నట్టు చెప్పి మీరు బహుమానాలను అందుకొని వెళ్ళవచ్చు. తమరు ఏం చెప్పినా దానిని మేం నిర్వికారంగా స్వీకరిస్తామే తప్ప మీకు మాత్రం ఎటువంటి హాని కలిగించాం. ఈ మాటకు తిరుగులేదు. వాగ్దానం చేసేశాడు. జమీందారు గారే స్వయంగా మీకు అభయమిచ్చారు కదా, ఇక మీరు ధైర్యంగా చెప్పవచ్చును. వారిని మరోసారి ప్రోత్సహించింది త్రిపుర. దయాకర వర్మ దంపతులు అనుగ్రహించిన అభయంతో కుదుటపడి అప్పుడు జాతకాలను వెల్లడించారు పండితులు. అయ్యా, మీ జాతకంలో పురుష సంతతి ఉన్నది. అమ్మగారి జాతకంలో సంతానయోగం కూడా అద్భుతంగా ఉంది. కాకపోతే వారి జాతక చక్రంలో పంచమంలో ఉన్న గ్రహానికి పాపగ్రహ వీక్షణ ఉండడం వల్ల గర్భస్రావాలు అనివార్యమయ్యాయి. దాంతోపాటు సంతానం కలగడము ఆలస్యమైంది.
పోవాల్సిన దోషాలన్నీ పోయాయి కనుక ఇకపై సంతానం విషయంలో జరగబోయేదంతా శుభమే. కానీ ఆ శుభం మీ ముంగిట్లోకి వచ్చి మీ రాచమహల్ను పునీతం చేయాలంటే అందుకు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం. చెప్పండి, ఏమిటా జాగ్రత్తలు? మీ కడగొట్టు కుమార్తె వారి పేరు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రధాన పండితుల వారు ఒక్క క్షణం ఆగాడు. విరాజిత, ఠక్కున చెప్పాడు దయాకర వర్మ. వారి జాతకంలో తృతీయ స్థానం దోషభూయిష్టంగా ఉంది. దాని ప్రకారం ఆమెకి సహోదరి వర్గం ఉంటుంది, కానీ సోదర వర్గం ఉండదు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే విరాజిత జాతకంలోని దోషం వల్లనే మీకు పురుష సంతతి కలగకుండా పోతోంది అని నసిగాడు. ఆ మాటలు వింటూనే దయాకర వర్మ నిశ్చేష్టుడైపోయాడు. నమ్మలేకపోతున్నాం, కించిత్ బాధని స్వరంలో మేళవింపజేస్తూ అదోలా అంది త్రిపుర. కానీ నమ్మి తీరాలి తల్లి, ఇది నిజం. ప్రధాన పండితుల వారు నొక్కి వక్కాణించారు. మరైతే పరిష్కారం ఏమిటి? దయాకర వర్మ ఇంకా నిశ్చేష్టత నుంచి తేరుకొనకపోవడంతో ఈసారి కూడా త్రిపురే అడిగింది. విరాజితని దూరంగా ఉంచడం, చటుక్కున చెప్పాడు. అదిరిపడ్డాడు దయాకర వర్మ. ఎందుకో ఇదంతా అబద్ధంగా అనిపిస్తుంటే భవిష్యత్తు మొత్తం అగమ్య గోచరంగా తోచిందతడికి. జమీందారు వారు ఏమీ సెలవిచ్చారు కారు? కొంపదీసి మా మీద ఆగ్రహం కానీ కలగలేదు కదా? భర్త ముఖంలోనికి చూస్తూ నెమ్మదిగా అడిగింది త్రిపుర. అప్పుడు ఇహంలోనికి వచ్చాడతడు. చప్పున వాస్తవం స్ఫురించింది. పండితవర్యులు ఏమన్నారు? రెట్టించాడు. అప్పటికే అతడిని చూసి గజగజ వణికిపోతున్న పండితులను చూసి ఇక వారికి మాట్లాడే తెగువ లేదని గ్రహించి తనే కలుగజేసుకుంది త్రిపుర. విరాజితని దూరం పెట్టమంటున్నారు. వాళ్ల తరపున తనే చెప్పింది. ప్రస్తుతం దూరంగానే ఉందిగా అన్నాడు త్రిపురనే తీక్షణంగా చూస్తూ. ఈసారి ఆమె అదిరిపడింది. ఏం చెయ్యాలో పాలుపోనట్టుగా సాలోచనగా పండితుల వైపు చూసింది. వారు కూడా భయం భయంగా ఆమెనే చూస్తున్నారు. అప్పుడొచ్చింది ఆమెకి మెరుపులా ఒక చక్కని ఆలోచన. అంటే విరాజిత వారి అమ్మమ్మగారింట ఉంటోంది. చాలా సంవత్సరాలుగా ఆమె మాకు దూరంగానే ఉంటుంది అంది చేతులు నులుముకుంటూ. ఆ కాస్త విషయం చెప్పడానికి మధ్య మధ్య ఆమె ఎన్ని మార్లు మాటలు తడుముకుందో. అమ్మా, దూరం అనేదానికి చాలా అర్థాలున్నాయి. ఇక్కడ దూరం అంటే అమ్మాయి అవివాహితగా మీ వద్దనో లేక మాతామహుల ఇంటనో ఉండడం కాదు. పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోవడం. ఆ విధంగా మరో ఇంటి కోడలిగా పుట్టింటి పేరుని గోత్రాన్ని వదులుకుని శాశ్వతంగా తరలిపోవడం. వెంటనే చెప్పాడు. ప్రధాన పండితుడి మాటలకి త్రిపుర ముఖం ఒక్క క్షణం ఎర్రబారి అంతలోనే తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఓస్, ఇంతేనా? దూరంగా ఉంచడం అంటే ఇంకా ఏమిటో అనుకున్నాను. పుట్టిన ప్రతి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం ప్రతి తల్లిదండ్రులకి ఉండే బాధ్యతే కదా. అదిగాక వివాహం చేసుకుని మెట్టినింటికి తరలిపోవాల్సిన సందర్భం ప్రతి అతివ జీవితంలోనూ సర్వసాధారణం. నిజం చెప్పాలంటే ఇది సంతోషించాల్సిన విషయమే కానీ బాధపడాల్సిందో ఆగ్రహించాల్సిందో కానే కాదు. కనుక దీనికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అంది తేలికగా నవ్వేస్తూ. అప్పుడు యథాస్థితికి వచ్చాడు దయాకర వర్మ. తరచి చూస్తే అతడికి కూడా అందులో తప్పు పట్టవలసిందేదీ కనిపించకపోవడంతో హాయిగా నిట్టూర్చాడు. అయితే తక్షణ కర్తవ్యం అడిగాడు పండితుల వైపు తిరుగుతూ. విరాజిత వివాహం ముక్త కంఠంతో చెప్పారంతా. వెంటనే జరిపిస్తాం చెప్పి పండితులందరికీ బహుమానాలు ఇచ్చి పంపేశాడు దయాకర వర్మ. ఈ విషయాలేవి యశోధర, ఆరణపు దాసి, నవనీతకి తెలియవు. కాదు, త్రిపురే తెలివిగా ఇవన్నీ ఆమెకి తెలియనివ్వకుండా దాచేసింది. అందుకే ఈ కుట్ర గురించి సువర్ణవల్లికి కూడా తెలియకుండా పోయింది. అయితే విరాజిత జాతకం ప్రకారం సోదరవర్గం తక్కువ అని ఉన్నా అసలు పుట్టకుండా మాత్రం ఉండరు. ఒకవేళ పుట్టినా ఆ సోదరులతో ఆమెకి సఖ్యత, సహకారం వంటివి మాత్రమే లేకుండా పోవడం తప్ప ఆమె వల్ల వాళ్ళకి ప్రాణహాని కలిగేంతటి ప్రబల దోషమేమీ లేదు. ఈ నిజం ఆ పండితులకి తెలుసు. కానీ నిజం చెప్పి ప్రాణాలు పోగొట్టుకోలేక శాస్త్ర విరుద్ధంగా అబద్ధాలు చెప్పి తమని తాము కాపాడుకున్నారు. అసత్యాలు చెప్పినందుకు ప్రాయశ్చిత్తంగా తమకు అందిన బహుమానాలన్నింటినీ ఊరి చివర ఉన్న చెరువులో పడేసి మరీ వెళ్లారు.
ఆ విధంగా శాస్త్రం పట్ల తమకు గల గౌరవాన్ని ప్రదర్శించుకున్నారు. నిజానికి తమకి అందిన ఆదేశాల ప్రకారం వాళ్ళు చెప్పాల్సింది విరాజితతో దయాకర వర్మ కుటుంబం మొత్తం ఉన్న సంబంధ బాంధవ్యాలన్నింటినీ తెంచేసుకుని ఆమెని అనాథగా వదిలివేయాలని. కానీ ఆఖరి క్షణంలో ప్రధాన పండితుడి తెగువతో అది కాస్త వివాహంగా మారిపోయి ఆ విధంగా విరాజిత కొంతవరకు మాత్రమే రక్షింపబడింది. అసలు ప్రమాదం ఆమె కోసం ఇంకా పొంచి చూస్తూనే ఉంది. ఆ ప్రమాదం పేరు భుజగభూషణ వర్మ. నగరు శివారు ప్రాంతంలో చిన్నపాటి కోటలా ఉన్న సర్వాంగ సుందరమైన భవంతికి చెందిన ఆంతరంగిక మందిరంలో కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు భుజగభూషణ వర్మ. ఆత్రంగా గజానికొక అంగ చొప్పున వేసుకుంటూ మందిరం అంతా కలయదిరుగుతున్న అతన్ని కళ్ళు విప్పార్చుకొని మరీ చూస్తోంది. అక్కడే హంసతూలికా తల్పంపైన వయ్యారంగా ఓ పక్కకి తిరిగి పడుకొని ఉన్న సౌదామిని. కోర మీసాలతో, కోటేరు వంటి ముక్కుతో, వంపు తిరిగిన కనుబొమలతో, సూదుల్లాంటి చూపులతో రాజసం ఉట్టిపడుతున్న అతడి వదనాన్నే చూస్తోంది. కానీ ఆ వదనంలో కదలాడుతున్న ఆందోళన ఆమెకి పట్టట్లేదు. మాటిమాటికి గాఢంగా నిశ్వసిస్తున్న అతడి నిట్టూర్పులలోని వేడినే గమనిస్తోంది. కానీ వాటిలో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఆమె చెవులకి చేరట్లేదు. అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు అతడి ఒడ్డు, పొడవు, శారీరక దారుఢ్యం వీటినే గమనిస్తోంది తప్ప ఆ కదలికల్లోని అసహనాన్ని చూడట్లేదు. అందుకే గత 4 గడియలుగా, గడియ అంటే 24 నిమిషాల కాలం, అదే వరసతో ఉన్న అతన్ని చూసి చూసి విసుగొచ్చింది ఆమెకి. వెంటనే దిగ్గున లేచి సెయ్య దిగింది. అడుగులో అడుగు వేసుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడింది. అదాటున తన దారికి అడ్డుగా నిలబడిన సౌదామినిని చూసి నొసలు ముడివేశాడతడు. ఏమిటి విషయం అన్నట్టుగా. బదులుగా కలువరేకుల్లాంటి తన కళ్ళను అందంగా తిప్పింది. ఆ కనుసైగలో అటు చూడు అన్న సందేశం. దాన్ని అర్థం చేసుకున్నట్టుగా చటుక్కున తల పక్కకి తిప్పిన అతడికి గవాక్షం గుండా నీలాకాశంలో అందంగా కనిపించింది చందమామ. వెంటనే ఆమె వైపు తిరిగాడు. చూశాను, అయితే ఏమిటి అన్నట్టుగా మరోసారి బ్రుకుటి ముడేశాడు. అర్థం కాలేదా? కళ్ళెగరేస్తూ అదోలా అడిగింది. చిరాకు పుట్టిందతడికి. దాన్ని బయటపడనీయకుండా బలవంతాన అదిమి పెట్టాడు. నా ఆత్రంలో నేనున్నాను, అందుకే నీ సంజ్ఞలేమిటో అంతుపట్టట్లేదు. కాబట్టి కాస్త నోటితో మాటల్లో చెప్పు, వింటాను కించిత్ విసుగ్గా అన్నాడు. నల్లని ఆకాశంలో తెల్లని చందమామ జాబిలి వచ్చి ఇప్పటికే 2 గడియలు దాటాయి. మొత్తం శరీరాన్ని ఒంటి కాలి మీద ఆంచి నడుముని ఓ పక్కకి వంచి వంపు తిరిగిన నడుము మీద ఓ చెయ్యి వేసుకొని వగలిపోతూ చెప్పింది. అవును, ఇంకాసేపు ఆగితే 3వ గడియ కూడా సమీపిస్తుంది. పైగా ఇవాళ నిండు పున్నమి కాబట్టి చంద్రుడు కూడా చాలా బాగుంటాడు గబగబా చెప్పాడతడు. ఒకవైపు ఆమెతో మాట్లాడుతున్నాడన్న మాటే గాని అతడి ఆలోచనంతా ఎప్పుడో సాయంత్రమనగా అందుతుందనుకున్న వర్తమానం తనకి ఇంకా ఇంతవరకు అందకపోవడం మీదనే మగ్నమై ఉంది. నిజమే మహాశయ, పున్నమి రోజు శశాంకుడు బాగుంటాడు. ఆ నెలరేడు కురిపించే వెన్నెలా బాగుంటుంది. ఆ వెన్నెల్లో ఇష్టమైన వారితో జరిపే సరస సల్లాపకేళి మరింత బాగుంటుంది. ఒళ్ళంతా విరుచుకుంటూ మత్తుగా అంది. మదనుని ధనువులా వెనక్కి వంగిన ఆమె శరీర సౌందర్యాన్ని కళ్ళారా చూశాక అప్పుడు ఇహంలోకి వచ్చాడతడు. చప్పున తల విదిలించి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. ఒక్కమారు చుట్టూ చూశాడు. బయట నీలి గగనంలో నిండు జాబిలే, లేలేతగా మొదలైన చల్లని వెన్నెల వాన. ఆ కాంతి కిరణాలు వెల్లువల గవాక్షం గుండా దూసుకొని వస్తుంటే ఆ మయూఖ రేఖల్లో ఎదురుగా వయ్యారంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునుల్ని సైతం రెచ్చగొట్టి రక్తివైపు లాగే విధంగా ముగ్ధమోహన సౌందర్యంతో అలరారుతూ రతీదేవికి మరురూపులా, మరుని విరి తూపులా, కామకథనానికై ఎదురుచూపులా సౌదామిని నిలబడి కనబడింది. వివసుడైపోయాడతడు. అప్పుడు పూర్తిగా అవగతమైంది ఆమె మనోగతం. అయితే ఇప్పుడేమంటావు? ఆమెకి దగ్గరగా వస్తూ అదోలా అడిగాడు. రాత్రయింది వగలుపోతూనే గుర్తు చేసింది. అవును కదూ, అందుకేనేమో నాకు ఇందాకడి నుంచి భలే ఆకలేస్తోంది అన్నాడతను. ఆ అనడంలో త్వరగా భోజనం ఏర్పాట్లు చేసేస్తే ఎంతో బాగుంటుందన్న అర్థం ధ్వనించడంతో హతాశురాలైపోయింది సౌదామిని. వెనువెంటనే ఆమె మనస్థితి మారిపోయింది.
తను ఆశించింది ఒకటి, అతడు ప్రస్తావిస్తున్నది మరొకటి అయ్యేసరికి ఏడుపు ముంచుకొచ్చింది. అంటే భోజన మందిరానికి వెడదామంటున్నారా? ఏడుపు గొంతుతో అడుగుతుంటే ఆ మాటల్లో కోపం, అసహనం, నిరాశ, నిస్పృహ కలగాపులగం అయిపోయాయి. ఆకలేస్తోంది అన్నాను కానీ అన్నం పెట్టమని అడిగానా? అల్లరిగా అన్నాడతను. ఆ అనడంలో ఒకటి కాదు 2 అర్థాలు తొంగి చూశాయి. ఆ తర్వాత ఏం జరగబోతోంది? స్థలం సేన మందిరం, అది రాత్రి సమయం, రోజు పున్నమి. ఇదంతా సరే, అసలింతకీ ఎవరి భుజగభూషణవర్మ? అతడికి సౌదామినికి మధ్యగల సంబంధమేమిటి? అసలు ఎవరి వర్తమానం కోసం అతడు అంత ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు? ఆ వార్త అతడికి అందుతుందా లేదా? తెలియాలంటే మనం తర్వాతి భాగం వరకు ఆగాల్సిందే. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.